పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 29వ సంకీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. యేసు ప్రభు వారి పునరుత్థానము తరువాత అనేకులకు ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ దేవుని రాజ్య విషయాలను గూర్చి బోధించుచు అనేక రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. యేసుతో సంచరించిన శిష్యులు ఆయన శిలువ మరణము తరువాత భయముతో జీవిస్తున్నారు. భయము ఆందోళనలతో ఉన్న వారి జీవితంలో సమాధానం కరువైందండి. యేసుని ఎరుగనని ముమ్మారు అబద్ధము చెప్పిన పేతురు గారి యొక్క వైఖరి ముందుగానే ప్రభు బయలుపరిచారు. యేసు ప్రభు వారి ఎడబాటు శిష్యులను అసమాధానానికి గురి చేసింది. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి అని యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం సెలవిస్తుంది. యేసు ప్రభు వారి శిష్యులలో భయము తీవ్రంగా వారిని ఒత్తిడికి గురి చేస్తుంది. భయముతో వారు ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఆ పరిస్థితిలోనికి ప్రభు ప్రవేశించి వారికి సమాధానమును అనుగ్రహించి శిష్యులందరూ భయము కలిగి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మరలా మీకు సమాధానము కలుగునుగాక అని శిష్యులలో ఉన్న భయాన్ని ఆయన ఆ శుభవచనము ద్వారా వారికి నెమ్మదిని కలుగచేశారు. ప్రభువుని వెంబడిస్తున్న మన జీవితాలలో కూడా సమాధానాన్ని కోల్పోయిన పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయండి. భయము, ఆందోళన మనల్ని గలిబిలి చేస్తున్నటువంటి దినాలలో నుండి మనం ఎలా విడిపించబడగలం అని ఆలోచిస్తుంటాం. మనం ఆలోచించే ప్రతి ఆలోచన కూడా ఎలా ఈ స్థితి నుంచి మేము బయటపడాలి అనేదే ఉంటుంది. మానసికంగా కృంగిపోతున్నటువంటి వారి మధ్య ప్రభువు వారు పలికినటువంటి ఆ శాంతికరమైనటువంటి మాట సమాధానము కలుగునుగాక అనే మాట ద్వారా వారు నెమ్మదిని పొందుకున్నారు. ఆయన వాక్కు ద్వారా వారు శాంతిని పొందుకున్నారు. వారు ప్రభు కొరకు వాడబడుటకు ఆయనిచ్చిన సమాధానము వారిని ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలబెట్టగలిగిందండి. పరిస్థితుల గందరగోళంలో మనకు లోకములో ఎక్కడ శాంతి సమాధానము దొరకదండి. దేవుని సన్నిధిలో ఆయన సహవాసములో మనం నెమ్మదిని పొందుకోగలుగుతాం. ఏదైతే దేవుని వాక్కు ఆ శిష్యులను బలపరచగలిగిందో మన జీవితంలో కూడా దేవుని వాక్యము మన జీవితంలో శాంతిని, సమాధానాన్ని కలుగజేస్తాయి. నేటి దిన దేవుని మాటలో ఆయన మనకు శాంతిని కలుగజేసి మనల్ని ఆశీర్వదిస్తాడు అని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతుండగా విశ్వసించి వాక్యాన్ని మనం నమ్మి ధ్యానించగలిగితే విశ్వాసముతో నా అసమాధానమైనటువంటి పరిస్థితుల్లో ఈ వాక్యము ద్వారా నన్ను దేవుడు దర్శించారు, ఆ రీతిగానే నన్ను సమాధానముతో శాంతితో నింపగలరు అనేటువంటి విశ్వాసం మనం కలిగి ప్రార్థించగలిగితే నేటి దిన దేవుని మాట మన జీవితంలో శాంతిగాను సమాధానముగాను మనకి మార్చబడుతుందండి. దేవుని వాక్కు పైన ఆశ పెట్టుకొని ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలవారు అనే దృఢ నిశ్చయత మన హృదయాలలో మనం కలిగి ఉన్నట్లయితే అద్భుతాలు వాక్కు ద్వారా దేవుడు మన జీవితాల్లో జరిగిస్తారు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.